హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మరొక పథకంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అదే దివ్యాంగులకు సంబంధించి మనకు ఈ మోటార్ వెహికల్స్ అయితే ఇస్తున్నారు. అంటే సైకిల్కి సంబంధించిన బ్యాటరీతో కలిగినటువంటి అది మనకు గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది. అండ్ దాంతో పాటుగా ఇంకా కొంచెం డిజబిలిటీ తక్కువ ఉంటే వేరే పరికరాలు కూడా ఇవ్వబోతున్నారు. మరి వీటికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ పథకాల గురించి పొందాలన్నా, ఎడ్యుకేషన్ వీడియోస్ మీరు పొందాలన్నా, ఓకే, జాబ్స్ అప్డేట్ మీరు కావాలన్నా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇట్లాంటి అప్డేట్ వీడియోస్ అందరికంటే ముందు మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ బ్యాటరీతో నడిచే సైకిల్ మోటార్స్ కావచ్చు, లేకపోతే పరికరాలు కావచ్చు అందజేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్. సో మరి వారికి ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ వీడియోని ఈ దివ్యాంగులందరికీ కూడా షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి పేజీకి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్లో, ఓకే. సో దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే గూగుల్లో OBMMS అని కొట్టినా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నోట్ 1 నోట్ 2 ఫస్ట్ చూడండి. దీనికి ఏమేం కావాలంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ లేదా మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈ రెండు ఇట్లా ఏదున్నా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఈ మెయిల్కి మెయిల్ చేయగలరని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ డౌన్లోడ్ అనేది ఉంది కదా, మన ఎలిజిబిలిటీ ఏంటిది అనేది కూడా ఇక్కడ ఉంది, మనం చెక్ చేసుకోవచ్చు. దాని కింద ఇంకొక ఎక్సెల్ షీట్ కూడా ఉంది. పేజ్ కొంచెం పైకి ఉంటే మీకు కనబడుతుంది. నేను ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి చూపెడుతున్నా. ఇక్కడ చూడండి, 40% ఎబోవ్ ఉంటే స్టూడెంట్స్ రెగ్యులర్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏమేం పరికరాలు ఇస్తారు అంటే మోటార్ వెహికల్ ఇస్తారా, స్కూటీ ఇస్తారా, లేకపోతే చేయితో పట్టుకొని నడిచేది ఇస్తారా, 2 చేతులు పట్టుకొని నడిచేది ఇస్తారా, అదే మనకు వెహికల్ బ్యాటరీ వెహికల్ ఇస్తారా అనేది ఇక్కడ చూసుకోండి మీకు. అండ్ 80% ఎబోవ్ ఉందా, వాళ్ళు స్టూడెంటా, లేకపోతే 40% ఎబోవ్ ఉండి వాళ్ళు ఏం పని చేస్తలేరా, అన్ఎంప్లాయిడా, అండ్ వాళ్ళు ఏమైనా చదువుకోవాలా, వాళ్ళకి ఎటువంటి పరికరాలు ఇస్తారా అనేది క్లియర్గా ఇక్కడ మీరు ఈ చార్ట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. 2 రకాల చార్ట్స్ ఉన్నాయండి, ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి ఉంది. అండ్ అప్లై చేయాలంటే ఇదిగోండి, ఈ అప్లై బటన్ ఉంది కదా, ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ టు సేమ్ ఏంటంటే ఇక్కడ చూడండి డిజబిలిటీ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనబడుతుంది. ఇక్కడ మీ జిల్లా, ఓకే, మీరు ఏ జిల్లా కిందికి వస్తారు, ఏ మండలి కిందికి వస్తారు అనేది మీరు చూస్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీ పంచాయతీ కానీ, మీ కాలనీ కానీ, మీ బస్తీ ఏదంటే అది చూస్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ ఏమొస్తుందో చూస్ చేసుకోండి. కొంచెం పైకి వస్తే ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, ఓకే. సో ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలండి. ఓకే, నేమ్ యాజ్ పర్ సదరన్ సర్టిఫికేట్ ప్రకారం పక్కనే సర్టిఫికేట్ ప్రకారం పేరు ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత కోర్సు అంటే డిజబిలిటీ వైకల్య శాతం బై యాక్సిడెంటా లేకపోతే ఎట్లా జరిగింది, బై బర్త్ ఉందా అని చూస్ చేసుకోవాలి. తర్వాత మీ మేలా ఫీమేలా, మీరు పురుషుడా లేకపోతే స్త్రీనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గ్రామానికి చెందినవారా పట్టణానికి చెందినవారా అని వస్తుంది. తర్వాత పెళ్ళయిందా కాలేదని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన రిలీజియన్ హిందువా, సిక్కువా, ముస్లిం అని చూస్ చేసుకోవాలి. తర్వాత మన క్యాస్ట్ చూస్ చేసుకోవాలి, క్యాస్ట్ కాలంలో క్యాస్ట్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ సేవ క్యాస్ట్ ఖచ్చితంగా ఉండాలండి. ఆ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయగానే మన యొక్క క్యాస్ట్ అంటే మన పేరు ఆటోమేటిక్గా వస్తుంది, మన ఉపకులం ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు. సో నేమ్ యాజ్ పర్ ఆధార్, సో ఆధార్లో ఏ విధంగా పేరు ఉందో అదే విధంగా అక్కడ నేను మెన్షన్ చేస్తున్నా చూడండి. సో మీ పేరు ఎట్లా ఉందో అట్లా ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా? సో మనకి మెయిన్ రోడ్ ఉంటుందండి, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మతోట ఏరియాలో కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవాళ్ళు ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు వ్యాలిడిటీ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకపోతే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్తో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది కాబట్టి వెరిఫై సక్సెస్ఫుల్ అని వచ్చి ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ అక్కడ పడింది. ఇక్కడ మీ సేవ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వాళ్ళు మీ సేవ క్యాష్ ఇన్కమ్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. పాత అయితే పనిచేయదండి, ఇక్కడ మీరు చూసారు పాతది ఉంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిందని చూపెడుతుంది. ఓకే, సో మీ సేవ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేయండి, క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నో ప్రాబ్లం. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ
సో తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఓకే. సో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా అర్థం కాకపోతే 1, 2 సార్లు వీడియోని వినండి. తర్వాత అడ్రస్, ఓకే. అప్లికెంట్ యొక్క అడ్రస్ అందులో హౌస్ నెంబర్ మెన్షన్ చేయండి. అండ్ పక్కనే ఫుల్ అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ తర్వాత డిజబిలిటీ టైప్ అంగవైకల్య శాతం, అంటే వైకల్యం టైపు ఈ వైకల్యం టైప్ ఏంటిది మీది? లోకోమోటరా, చెవులు వినబడట్లేదా, అండ్ ఇయరింగ్ ప్రాబ్లమా, అసలు ఏంటిది ప్రాబ్లం అనేది ఇందులోకెళ్ళి చూజ్ చేసుకోండి. ఆ తర్వాత స్పెసిఫై, ఇందులోకెళ్ళి ఏంది అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకోమోటర్ డిజబిలిటీస్ చూజ్ చేసుకున్నా, అందులో ఏ ప్రాబ్లం ఉంది అనేది చూజ్ చేసుకోవాలి. అక్కడ మీరు ఆ డిజబిలిటీ టైప్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ స్పెసిఫై అనేది ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు సదరన్ సర్టిఫికేట్ ముందు పెట్టుకుంటే అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే ఎంట్రీ చేయండి, వేరే ఎంట్రీ చేయకండి. ఓకే. తర్వాత డిజబిలిటీ వైకల్య శాతం, అంటే మీ డిజబిలిటీ పర్సెంటేజ్ ఎంత అనేది మీ సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే ఎంట్రీ చేయండి. ఇవన్నీ సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే ఎంట్రీ చేయండి. అది పేరు ఎట్లున్నా, పర్సెంటేజ్ ఎంత ఉన్నా, ఏదైనా కూడా. తర్వాత మీరు స్టూడెంటా, అన్ఎంప్లాయిడా అనేది చూజ్ చేసుకోండి. తర్వాత క్వాలిఫికేషన్, విద్యా అర్హతలు, ఇక్కడ బిలో 10th పెట్టుకోవచ్చు, నాట్ ఏబుల్ చదువుకోకుండా అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ 10th క్లాస్ చదువుకొని నేను అంటే ఎటువంటి పని చేస్తలేను, ఎటువంటి ఉద్యోగం చేస్తలేను, డిగ్రీ చదువుకుని ఎటువంటి ఉద్యోగం చేస్తలేను, పీజీ చదువుకుని ఎటువంటి ఉద్యోగం చేస్తలేనని అక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అట్లా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయండి. చదువుకుంటే ఎస్ఎస్సి ప్రకారం మెన్షన్ చేయండి, లేకపోతే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ప్రకారం ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత మీ ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఐటమ్ అండ్ ఎయిడ్స్ అని ఒక ఆప్షన్ చూడండి. నేను ఇక్కడ ఇది డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయింది, నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఐటమ్ అండ్ ఎయిడ్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీకు ఏది కావాలి మీ ఏజ్ ప్రకారం, మీ ఆల్రెడీ మనము అక్కడ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి చూసుకున్నాం కదా, దాని ప్రకారమే ఇక్కడ మీకు కనబడతాయి. మీ పర్సంటేజ్ ప్రకారం మీ యొక్క డిజబిలిటీ టైపు, ఓకే, దాని ప్రకారమే మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా కనబడతాయి. మీరు ఇక్కడ కనబడ్డ ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి నేను ఇక్కడ ఒకటి క్లిక్ చేస్తున్నా చూడండి. తర్వాత ఇంకోటి కూడా 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఏముంది, ఆటో వెహికల్ అని ఉంది, ఇక్కడ బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్ అని ఉంది, ఇక్కడ తర్వాత మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైక్ సైకిల్ అని ఉంది. ఓకే. సో నేను దేనికి ఏదైనా కూడా డిజబిలిటీ పర్సన్స్కి చాలా బెనిఫిటే కదండి కదా. సో తర్వాత క్లాస్, మీరేమో ఎంతవరకు చదువుకున్నారు అనేది మీరు అక్కడ రాయాలి. ఓకే. అక్కడ పైన మనం మెన్షన్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, మనం స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుందండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మనకు ఐటమ్స్ అనేది నేను 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి 2 రకాలు యాడ్ చేసుకుంటున్నా. రైట్, అర్థమైందా. సో ఇక్కడ మళ్ళీ ఇది నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ చూడండి క్లాస్ కోర్స్ ఉంది కదా, క్లాస్ పేరు రాయండి మీరు చదువుకున్నది. తర్వాత స్కూల్, కాలేజా, స్కూలా, దాని పేరు రాయండి. అండ్ స్కూల్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత ప్రిఫరెన్స్ అని కనబడుతుంది. ఆ ప్రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకు 1 ఏది ఇచ్చాము, సెకండ్ ఏది ఇచ్చాము అనేది అక్కడ మరి 1, 2 కింద కనబడుతున్నది. అర్థమవుతుందా, మీకు ఈజీగా కనబడుతుంది ఇక్కడ నీట్గా. నేను ఇక్కడ ఆటోమేటిక్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నో ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. ఓకే. యాక్చువల్గా ఇది మీరు చూసుకొని ఈజీగా టైప్ చేసినా పర్లేదు, మనకు కొంచెం అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, అంతేగాని పర్ఫెక్ట్గా ఇదే మీరు ఎంపిక చేసుకోండి అని నేను ఎక్కడ చెప్పట్లేదండి. రైట్, అర్థమవుతుంది కదా. రైట్, తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ టైప్ అనేది లబ్ధిదారుని రకం ఇండివిజువలే ఉంది. ఆల్రెడీ రికవర్డ్ అబోవ్ ఎయిడ్స్ అని అంటుంది, అంటే దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఏమైనా పొందారా అంటే ఎస్ఐ పొందితే కనుక ఏ డేట్లో మీరు పొందారనేది అక్కడ అడుగుతుంది, లేకపోతే నో అని పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. అర్థమవుతుందా. సో కొంచెం పైకి వస్తే మనం మరి ఇప్పుడు ఏమేం సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అని మనం చూస్తే కనుక ఇక్కడ బెనిఫిషియరీ లబ్ధిదారుని ఫోటోనైతే ఒకటి మనం అప్లోడ్ చేయాలి. తర్వాత సదరన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి, అంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత అన్ఎంప్లాయిడ్ బాండ్ పేపర్ సర్టిఫికేట్, ఆదాయ పత్రం, ఇది ఒకటి ఖచ్చితంగా మీరు తీసుకొచ్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. వాళ్ళు ఖచ్చితంగా స్కాన్ చేసి తీసుకొచ్చుకొని మీరు మండల ఆఫీస్ నుంచి తీసుకొచ్చుకొని అక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఓకే. సో ఏజ్ ప్రూఫ్, మీరు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు పెట్టవచ్చు, చదువుకుంటే ఎస్ఎస్సి ప్రకారం అది పెట్టవచ్చు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా పెట్టండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ ఉంటే పెట్టండి, స్టార్ మార్క్ అయితే లేదు కానీ ఖచ్చితంగా పెట్టండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉన్నది కదా ఖచ్చితంగా, ఆల్రెడీ మనం పైన మెన్షన్ చేసాం కదా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు,
కాబట్టి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ కాన్ఫిడెన్స్ మీద అదంతా చదువుకొని ఆ బాక్స్ టిక్ మార్క్ చేసేసి ప్రీవ్యూ చెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేకపోతే మీ సెక్రటరీ గారిని కలవండి. మీ విలేజ్లో కానీ మీ మీకు పట్టణాల్లో అయితే మీ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి కలవండి. అండ్ విలేజ్ వాళ్ళైతే మీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ లేకపోతే మీ గ్రామ సెక్రటరీని కానీ కలిసి ఇది ఎక్కడ ఇవ్వాలి ఏంటిది అనేది తెలుసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే మన దివ్యాంగులకు సంబంధించి మనకి పరికరాలు అయితే ఇస్తున్నారండి. అది బ్యాటరీ వెహికల్స్ కావచ్చు, చేతి కర్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అక్కడ ఎక్సెల్ షీట్లో చెప్పిన ప్రకారం అయితే మీరు వైకల్య శాతాన్ని బట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దివ్యాంగులు. సో దివ్యాంగులు అందరూ కూడా ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి, అప్లై చేసుకోండి. మంచి అవకాశం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శ్రీనివాస్.